అందరికీ నమస్కారం. రాత కోత వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు చూస్తే ఈరోజు దాదాపుగా అన్ని పత్రికల్లోనూ నిన్నటి అనంతపురం సభకు సంబంధించినటువంటి కథనాలే కనిపిస్తున్నాయి. ఆంధ్రజ్యోతిలో ఏపీ సూపర్ హిట్ అన్నట్టుగా చంద్రబాబు కామెంట్, చివరి శ్వాస వరకు పేదల సేవలోనే ఉంటాను అంటూ ఆంధ్రప్రభలో వచ్చినటువంటి హెడ్డింగ్. ఆటో డ్రైవర్లకు దసరా కానుక వారి ఖాతాల్లో 15,000 చొప్పున జమ చేస్తాం అనేటువంటి ఆయన ప్రకటన. వచ్చే నెల 15న వాహన మిత్ర అంటూ ప్రజాశక్తిలో వార్తలో సంక్షేమం సూపర్ హిట్ అన్నట్టుగా దాదాపు అన్ని పత్రికల్లోనూ అదే అంశానికి సంబంధించినటువంటి కథనాలు వస్తే, సాక్షిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశానికి సంబంధించి కూటమి అట్టర్ ఫ్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలా అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రశ్న, ఆయన కామెంట్ సాక్షి పత్రికలో బ్యానర్ ఐటమ్గా మనం ఈరోజు చూడొచ్చు. అయితే అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ సభ అసలు ఎందుకు నిర్వహించారు అన్నది ఎవ్వరికీ అంతుపట్టినటువంటి విషయంగా మిగిలిపోయింది. వాస్తవానికి ఒక ఏడాది విజయోత్సవం అంటే జూన్లో జరపాలి, లేదు స్థానిక సంస్థల ఎన్నికల కోసం జరుపుతున్నారా అంటే స్థానిక ఎన్నికల సందడికి సర్కారు సిద్ధంగా ఉన్న సంకేతాలు అయితే లేవు. పోనీ తాము అంతా ఐక్యంగా ఉన్నాము అని చాటే ప్రయత్నమా అంటే ఇప్పుడు అంత అనైక్యతకు దారితీసినటువంటి పరిస్థితులు కూడా లేవు. మరి ఎందుకని సభ ఏర్పాటు చేశారు? సభ ద్వారా ఏం ఆశించారు? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి చంద్రబాబు నాయుడు అనంతపురం సభ కోసం అంటూ 2 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అంతేకాదు మొత్తం ఆర్టీసీ బస్సులన్నీ ఆ సభ కోసమే 2,700 ఆర్టీసీ బస్సుల వరకు మళ్లించేశారు. ఇట్లా అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని ఏదైతే తప్పుపట్టారో అవన్నీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేసి చూపించింది. నాడు నేరం అయితే ఇప్పుడు ఘోరం అనాలా, లేకుంటే అంతకన్నా దిగజారితనం అనాలా, ఏమనాలో చూడాల్సి ఉంటుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డిని తప్పుపట్టినటువంటి చంద్రబాబు అదే పద్ధతిని అనుసరించినట్టు స్పష్టమైంది. అయితే ఈ మొత్తం సభ ద్వారా కేవలం చంద్రబాబు చెప్పినటువంటి ఒకే ఒక అంశం, ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర ద్వారా 15,000 రూపాయలు ఇస్తాం. మరి ఆ విషయాన్ని వెల్లడించడానికి అంత పెద్ద సభ పెట్టాలా, అన్ని వేల మందిని తరలించే ప్రయత్నం చేయాలా, ప్రభుత్వానికే తెలియాలా. మరి ఎందుకని కూటమి పక్షాలు అంత హంగామా చేశాయి, ఆ హంగామా ద్వారా ఏం ఆశించాయి వాళ్ళకే తెలియాలి. అయితే ఈ సభలో చంద్రబాబు చెప్పినటువంటి చాలా అబద్ధాలు, ఇంకా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడకూడనటువంటి మాటలు కూడా మాట్లాడేశాడు. ఎంతగా అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం పాడేరు ఒకటే పూర్తి చేశారట. అది కూడా ఆయన వచ్చి ప్రారంభోత్సవం చేశారట. ఎంత అబద్ధం! 2023-24 అకాడమిక్ ఇయర్లోనే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. 23-24, 24-25, ఇప్పుడు 25-26 3 ఏళ్లగా అడ్మిషన్ జరుగుతున్నాయి. కానీ ఆ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఈ మెడికల్ కాలేజీలు ప్రారంభించనే లేదన్నట్టుగా చంద్రబాబు చెప్పినటువంటి మాట చాలా పచ్చి అబద్ధాల ఒక బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి స్థాయిలో నాయకుడు మాట్లాడకూడనటువంటి రీతిలో మాట్లాడినటువంటిది నిన్న మనం అనంతపురం సాక్షిగా చూడొచ్చు. ఇక మిగిలినటువంటి కథనాలు అనంతపురం సభ తర్వాత ఇక మిగిలినటువంటి కథనాలు చూస్తే, దాదాపుగా కర్ఫ్యూ గుప్పిట నేపాల్, నిషేధాజ్ఞలు విధించిన సైన్యం, నిర్మానుష్యంగా కాఠ్మాండు, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా తెరపైకి 3 పేర్లు, అల్లర్లు ఆసరాగా జైళ్ల నుంచి 7,000 మంది ఖైదీల పరారీ, రాజ్యాంగాన్ని మార్చాలని ఆందోళనకారుల డిమాండ్. నేపాల్లో అస్థిరత అయితే కొనసాగుతోంది. ఎవరు ఎటు ఏ దిశలో ఆ దేశాన్ని మళ్లిస్తారు అన్నది ఎవ్వరికీ స్పష్టత లేనటువంటి విషయం అయితే కనిపిస్తుంది. నేపాల్లో చెలరేగినటువంటి అల్లర్ల విధ్వంసకాండ తర్వాత, లూటీల తర్వాత ఇప్పుడిప్పుడే మళ్ళీ పరిస్థితి కూసింత చల్లబడుతున్నట్టు అర్థమవుతుంది. మరి ఇది నివురుగప్పిన నిప్పులా ఉన్నట్ట, లేకుంటే ఇక అల్లర్లు విధ్వంసం చల్లారిపోయినట్టేనా అన్నది తేలాలి. ఆ దేశం ఎటు మళ్ళుతుంది, ఏ దిశలో తన పయనాన్ని కొనసాగిస్తుంది అన్నది చాలా చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే భారతదేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి దేశాల్లో ఏమైనా మంట రాజుకుంటే దాని తాలూకా సెగ మనకు తగలక మానదు. బర్మాలో అక్కడ సైనిక పరిపాలన వచ్చిన తర్వాత అనేక మంది బార్డర్ దాటి ఇండియాలోకి వచ్చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఒకటి కాదు, చాలా రకాల ప్రభావాలు ఉంటాయి. ఇక నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని తీసుకొస్తాం. బాధితులతో వీడియో కాల్లో మాట్లాడిన మంత్రి లోకేష్ అనంతపురం పర్యటన రద్దు చేసుకుని రోజంతా నేపాల్ పరిస్థితులపైనే సమీక్ష. ఇప్పుడు చంద్రబాబు పదే మాట అంటారు,
క్రైసిస్లో అంటే సంక్షోభంలో అవకాశాలు ఎదుర్కోవాలి. సరిగ్గా నిన్న నారా లోకేష్ అదే చేసినట్టుగా కనిపించింది. నేపాల్లో సంక్షోభం వచ్చింది. నేపాల్ సంక్షోభం వల్ల కొంతమంది భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు కూడా చిక్కుకుపోయారు. ఎవరైనా ఇండియన్ చిక్కుకుపోతే ఆ వ్యవహారం మొత్తాన్ని పర్యవేక్షించాల్సింది ఇండియన్ గవర్నమెంట్ ఉంటుంది. ఎక్స్టర్నల్ సంబంధించినటువంటి అఫైర్స్ అన్నింటినీ చూసే విదేశాంగ శాఖ సంబంధించినటువంటి విభాగాలు ఎప్పటికప్పుడు ఎంతమంది ఇండియా నుంచి వెళ్ళారు, వాళ్ళంతా ఎక్కడున్నారు, ఎలా తీసుకురావాలి, వాళ్ళ కోసం ఏ ఏర్పాట్లు చేయాలి అన్నది ఎప్పటికప్పుడు నేపాల్ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సమన్వయం చేస్తూ ఉంటుంది. అలాంటి సమన్వయం చేసేటువంటి వ్యవహారం భారత నేపాల్ ప్రభుత్వాల మధ్య జరగాల్సి ఉంటే నిన్న నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వెలగపూడిలో రోజంతా కూర్చుని తానే మొత్తం చక్కబెడుతున్నట్టుగా, తానే మొత్తం అక్కడ ఉన్నటువంటి అందరినీ, టూరిస్టులందరినీ తిరిగి ఇండియాకి రప్పిస్తున్నట్టుగా ఇదంతా చేశారు. వాస్తవానికి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేసింది కొంతవరకు. కానీ ప్రచారం అంతా హై లెవెల్లో, అంతా నారా లోకేషే చక్రం తిప్పేసినట్టు, ఏకంగా నేపాల్ సంక్షోభం నుంచి జనాల్ని ఆయనే గట్టెక్కించినట్టు కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియాలో జరిగినటువంటి ప్రచారం అంత అవసరం లేదు. చాలా బిల్డప్ అన్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి నారా లోకేష్ కొంత చొరవ తీసుకుని ప్రయత్నం చేశారు, కొంతమందితో మాట్లాడారు, ధైర్యం చెప్పారు. వాళ్ళు ఇండియాకు వచ్చిన తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి ప్రత్యేక విమానం, ఇతర సదుపాయాలు కల్పించడానికి కృషి చేశారు. అందుకు ఆయన అభినందించాలి. కానీ అంతకుమించి నేపాల్లో ఈయనే అంతా చక్కబెట్టేస్తున్నట్టు, నేపాల్లో నారా లోకేషే మొత్తం అంతా కథ నడిపించేసినట్టు కొంత చెప్తున్నటువంటి వైనవే విడ్డూరంగా, విభ్రాంతికరంగా మనకు కనిపిస్తుంది. ఇక మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం. పొరుగు దేశాల పరిస్థితి ఎలా ఉందో చూడండి. బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు వివాదంపై విచారణ సందర్భంగా సిజేఐ వ్యాఖ్య. జస్టిస్ గవాయ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ బొగ్గుమన్న, శ్రీలంక చితికిపోయినా, నేపాల్ నిలువులా కూలిపోయినా, పాకిస్తాన్ నిత్యం మంటల్లో చిక్కుకుంటున్నా, ఇండియాలో మాత్రం ఇలాంటి పరిస్థితి. కూసింత సమన్వయంగా, సామరస్యంగా పరిస్థితులు, అవినీతి ఉంది, అక్రమాలు ఉన్నాయి, అడ్డగోలుతనం ఉంది, ఆర్థికంగా అవస్థలు ఉన్నాయి, అసమానతలు పెరుగుతున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ దేశం సమిష్టిగా ముందుకు సాగడానికి మూలమైంది భారత రాజ్యాంగం. అంత ఉన్నతమైనటువంటి, విలువైనటువంటి భారత రాజ్యాంగం మూలంగానే ఈ దేశం ఇలా నిలబడగలిగింది. ఆ విషయాన్ని నిన్న మళ్ళీ జస్టిస్ గవాయ్ నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని సూచిస్తూ, హెచ్చరిస్తూ చేసినటువంటి కామెంట్ చాలా కీలకమైంది. భారతమాత అభ్యున్నతికి అంకితమైన భగవత్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ఈరోజు పుట్టినరోజు అయితే, ఆ పుట్టినరోజు కోసం మోదీ ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి ఒక సంస్థ అధినేత కోసం పుట్టినరోజు వ్యాసాలు రాశారండి. ఎలాంటి విడ్డూరమైనటువంటి పరిస్థితితో ఉందో చూడండి. ఆయన ఆర్ఎస్ఎస్ నుంచే రావచ్చు, ఆర్ఎస్ఎస్లో పనిచేయవచ్చు, కానీ ఇప్పుడైనా భారతదేశానికి ప్రధానమంత్రి, భారత ప్రజల ప్రతినిధి. భారత ప్రజల ప్రతినిధి అయినప్పుడు భారత ప్రజలకు అనుగుణంగా ఉండాలి. కానీ 3 సార్లు నిషేధానికి గురైనటువంటి ఒక సంస్థ అధినేతకి ఇలాంటి ప్రాధాన్యత ఇచ్చారంటే చాలా విస్మయకరంగా చూడాల్సి ఉంటుంది. వాస్తవానికి మోహన్ భగవత్ పట్ల మోదీకి గౌరవం, ఆప్యాయత, ప్రేమ ఎన్నైనా ఉండొచ్చు, ఎవ్వరూ అభ్యంతరం పెట్టాల్సిన పని లేదు. ప్రధానమంత్రి హోదాలో ఆ ప్రేమని, హోదాని, ఆ గౌరవాన్ని అంతా చాటుకునే ప్రయత్నం, అందుకోసం ప్రతి పత్రికకి ఒక వ్యాసం, ప్రధానంగా ఈనాడైతే మరింతగా అసలు ఆర్టికల్ ఎడిటోరియల్ పేజీలో వ్యాసాలు వస్తాయి. ఈసారి ఈనాడు ప్రత్యేకంగా వార్తల పేజీలోనే ఒక వ్యాసాన్ని ప్రచురించేసింది. అంతగా మోహన్ భగవత్ ముందు మొత్తం వ్యవస్థ సాష్టాంగ పడినట్టుగా కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ ముందు మొత్తం దేశంలోని వ్యవస్థలన్నీ ఈ రీతిన ప్రధానమంత్రి నుంచి మీడియా సంస్థల వరకు సాగిలిపడినటువంటి వైను ఈరోజు మనం మీడియాలో చూడొచ్చు. ఎంత విడ్డూరమో చూడండి. ఏ ఒక్క సంస్థ కూడా దేశం ముందు, వ్యవస్థ ముందు ఎక్కువ కాదు. ఆర్ఎస్ఎస్ కావచ్చు, అంతకుమించి మరొకటి కావచ్చు, కానీ దేశంలోని వ్యవస్థలన్నీ ఒక సంస్థ ముందు సాష్టాంగపడ్డం అంటే అది ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం. ఆ సంస్థలో ఎటువంటి వ్యక్తిగత ఆరాధన ఉండదు, ఎవరో ఘనంగా కీర్తించరు అని చెప్పుకుంటున్నప్పుడు ఆ సరసంచాలక్కి ఇలాంటి భజన కీర్తనలు ఎందుకు, ఇలాంటి మొత్తం అంతటోడు ఇంతటోడు అనేటువంటి ఈ ప్రచార పాఠవాలు ఎందుకు? ఈ చాలా విడ్డూరం. సుంకాల యుద్ధంలో అంతా ఓడిపోయేవాళ్లే. ఇప్పుడు టారిఫ్ యుద్ధం అన్ని దేశాల మధ్య సాగుతుంది, అది ఏ దేశానికి శ్రేయస్కరం కాదు అనేటువంటి కథనం మనం ఈనాడు పత్రికలో చూడొచ్చు. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఈరోజు వచ్చినటువంటి కథనాల్లో ప్రధానంగా అనంతపురం సభతో పాటుగా
మిగిలినటువంటి వార్తాంశాలు చూస్తే ఆందోళన వద్దు, ఏపీ వాసులు అందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొస్తాం, మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నా అంటూ ట్రంప్ చేసినటువంటి కామెంట్. ఇక ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తున్నాం, మెడికల్ కాలేజీల టెండర్లో పాల్గొనవద్దు, మేము వస్తే వాటిని రద్దు చేస్తాం, జగన్ విధ్వంసకర హెచ్చరికలంట. విధ్వంసం ఎవరిది? ప్రభుత్వ ఆస్తిని, ప్రజల సంపత్తో కూడగట్టినటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేసేటువంటి వాళ్ళది విధ్వంసమా? ప్రభుత్వ సంస్థలు కాపాడాలి, ప్రభుత్వ సంస్థలు కొల్లగొడదామని చూస్తే మేము సహించాం, తిరిగి మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తాం. మీరిప్పుడు చంద్రబాబు పాలనలో మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసుకున్నప్పటికీ మేము దాన్ని ఉపేక్షించం అంటూ చేస్తున్నటువంటి ప్రకటన విధ్వంసమా? ఆంధ్రజ్యోతి చూడండి ఎంత విడ్డూరమైనటువంటి రాతలో. వాస్తవానికి ప్రభుత్వ సంపద, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు జనం సంపదతో నిర్మించపూనుకున్నారు. అలాంటి ప్రభుత్వ సంపదని ప్రభుత్వం కాపాడాలి, కాపాడేదానికే చంద్రబాబుని ఎన్నుకున్నారు. కానీ చంద్రబాబు తాను కాపాడకుండా అది మొత్తం కార్పొరేట్లు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు, సూటిగా స్పష్టంగా తన వైఖరిని వెల్లడించారు. దాన్ని విధ్వంసకర హెచ్చరికలు అని చెప్పే ప్రయత్నం ఆంధ్రజ్యోతికి విధ్వంసం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ప్రైవేటు పరం చేసేస్తే, ప్రైవేటు వాళ్ళు లాభాలు గడిస్తే, ప్రైవేటు వాళ్ళు ప్రజారోగ్యాన్ని దోచుకుంటే అది ఆంధ్రజ్యోతికి బాగా రుచించే అంశంగా ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ వాస్తవానికి అది విధ్వంసం కాదు. ప్రజాధనం, ప్రభుత్వ సంపద ప్రభుత్వంలోనే ఉండాలని కోరుకోవడం నిజమైనటువంటి ప్రజాప్రతినిధిగా చేయాల్సినటువంటి పని. అది పింక్ డైమండ్ కాదు, కెంపు. నేపాల్ తాత్కాలిక అధినేతగా సుశీలా కర్కి అన్నట్టు ఒక ప్రతిపాదన. రాజీ పడని జాతీయవాదిని ఆయన చెప్తున్నటువంటి మాట ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ ఎన్నిక సందర్భంగా. కలుషిత సెలైన్ కాటేసిందా? తురకపాలెంలో దాని ద్వారానే ప్రబలిన ఇన్ఫెక్షన్లు. తురకపాలెంలో 45 మంది సుమారుగా చనిపోవడానికి కారణం సెలైన్ అన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఏం జరిగిందన్నది ఇంకా పూర్తిగా తేలాల్సి ఉంది. ఇక సాక్షి పత్రికలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ప్రభుత్వం మీద చాలా తీవ్రమైనటువంటి దాడి చేశారు. అది సూపర్ హిట్ కాదు, సూపర్ ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సూపర్ 6 అని చెప్పి కేవలం 4 పథకాలు అవి కూడా అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకొని ఏదో సాధించామని చెప్పుకోవడం చాలా మోసం, దగా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ మనం చూడొచ్చు. ప్రభుత్వ పరిధిలో మెడికల్ కాలేజీలు కష్టం చంద్రబాబు. ప్రభుత్వం పరిధిలో మెడికల్ కాలేజీలు కష్టం, విద్యా సంస్థల కష్టం, విద్య వైద్యం కూడా ప్రభుత్వ పరిధిలో లేకపోతే ఇంకా చంద్రబాబు చేసేదేంటి? జనాల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసుకోవడమా? ఏం చేస్తారు దీన్ని? ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్లా పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు అసహనం. సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు నమోదు చేస్తారా? సుప్రీంకోర్టు హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తారా? రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉందన్న న్యాయమూర్తి. పోలీసుల తీరుతో కేసులతో పాటు కోర్టుల్లో పిటిషన్లు పెరిగిపోతున్నాయంటూ వ్యాఖ్య. ఇష్టారాజ్యంగా మెకానికల్గా అరెస్టులు అనుమతించబడవని స్పష్టీకరణ. కేసు నమోదుకు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న కనీస విధిని మర్చిపోతున్నారంటూ హితువు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళని నియంత్రించేస్తాం, అడ్డుకుంటాం, సోషల్ మీడియాను కట్టడి చేస్తాం అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చేస్తున్న ప్రకటనలకి ఇది ఒక చెంపపెట్టు లాంటిది. సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. అందుకు సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేక మార్లు స్పష్టమైనటువంటి హామీని కూడా ఇచ్చున్నాయి. కానీ ఆ రాజకీయ విమర్శలు శృతి మించి వ్యక్తిగత హననానికి, అనేక రకాలుగా కించపరిచేలా, చాలా రకాల సమస్యలు సృష్టించేలా ఉండకూడదు. రాజకీయ విమర్శలు హోందాగా ఎవరైనా ఎన్నైనా చేయొచ్చు. అలాంటి వాటిలో ఎఫ్ఐఆర్లు వేసి అరెస్టులు చేస్తామంటే కుదరదు అని నిన్న తెలంగాణ హైకోర్టు చెప్పే పరిస్థితి వచ్చింది. నీరు వెళ్ళని విషం డయేరియా. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జ్వరాలు, డయేరియా, మలేరియా వంటివి జనాల్ని పీడిస్తున్నాయి. చాలామంది జ్వర బాధితులుగా ఇప్పుడు ఆసుపత్రులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇక స్టేటస్కో భూములకు అధికారుల కంచె. అన్నవరం పంచాయతీ సర్వే నెంబర్ 101లో రెవెన్యూ అధికారుల ఆదేశాలతో కంచె వేస్తున్న కూలీలు, 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల భూముల్లోకి కూడా రానియనటువంటి వైనం. మే ఫెయిర్ హోటళ్లకు భూములు ఇవ్వబోమన్న అన్నదాతలు. హోటల్ నిర్మాణానికి భూములు ఇవ్వబోమంటే ఇప్పుడు ప్రభుత్వ రంగంలోకి దిగి ఆ భూములన్నిటికీ కంచెలేస్తున్నటువంటి తీరు చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ఇక కుల్దీప్, శివం దూబే ఇద్దరు విజృంభించడంతో 57 రన్స్కే యుఏఈ జట్టు కుప్పకూలింది.
ఆ తర్వాత 58 రన్స్ ఛేదంలో కేవలం 4 ఓవర్ల ఒక బంతిలోనే టీమిండియా ఛేదించేసింది. కేవలం అభిషేక్ శర్మ వికెట్ ఒకటే కోల్పోయి 9 వికెట్ల తేడాతో యూఏఈని ఓడించి ఆసియా కప్లో శుభారంభం చేసింది. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ అనేటువంటి ప్రతిపాదన వచ్చింది. మే 15న వాహనమిత్ర అనేటువంటి కథనం ఉంది. గ్రామీణ ప్రజలతో సమైక్య ఉద్యమాలు చేస్తాం. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? జగన్మోహన్ రెడ్డి ప్రశ్న ఇక్కడ ప్రజాశక్తిలో చూడొచ్చు. సచివాలయాలకే బంగారు కుటుంబాలు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. బంగారు కుటుంబం, P4 మార్గదర్శులు, ఈ పేరుతో చంద్రబాబు సర్కారు చేసినటువంటి హంగామా అంతా ఇంత కాదు. దానికోసం మళ్ళీ అమరావతిలో 2 సభలు పెట్టారు. దాని భారీగా ఖర్చు పెట్టారు. ఆ మొత్తం ఖర్చు పెట్టినా కొన్ని కుటుంబాలకు ఆసరాగా ఉండేది. అంత పెద్ద ప్రచార యావతో భారీ సభలు పెట్టే బదులు ఆ నిధుల్ని కొన్ని కుటుంబాలకు ఇస్తే ఆ కుటుంబాల్లో విద్య, వైద్యం మెరుగుపడేందుకు అవకాశం దక్కేది. ఒకవైపు ఏమో చంద్రబాబు ప్రజల ఆరోగ్య భద్రత లేకుండా ఆరోగ్య భరోసా కూడా తొలగించేసి, ఆరోగ్యశ్రీ వంటివి కూడా తీసేసి, మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టేసి, రెండో వైపు మీ కుటుంబాలను ఉద్ధరిస్తాం, మీ దగ్గర పేదరికం నిర్మూలిస్తాం, మిమ్మల్ని అందరినీ బంగారు కుటుంబాలు చేస్తాం. ఏంటి అసలు ఇక్కడ పొంతలు లేనటువంటి తీరు? మాటలకి ఆయన చేస్తున్నటువంటి పనులకి ఎక్కడా ఏ రీతిన కూడా సమర్థించుకోలేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు మొత్తం బంగారు కుటుంబాల బాధ్యత అంతా సచివాలయ సిబ్బందిదేనట. సచివాలయ సిబ్బంది చూడాలంటూ మొత్తం గైడ్లైన్స్ ఇచ్చేశారు. ఇది చాలా పెద్ద సమస్యగా మారేటువంటి అంశం. యూరియా 1,00,000 టన్నుల కోత, యూరియా కొరత ఉంది అని రైతులంతా రాష్ట్రమంతా రోడ్డెక్కి రోజు ఎరువుల దుకాణాల ముందు క్యూ కట్టి మరీ ప్రభుత్వానికి చెప్తున్నారు. కానీ ధృతరాష్ట్ర ప్రభుత్వంలాగా చంద్రబాబు, అచ్చెన్నాయుడు వీళ్ళంతా అసలు యూరియా కొరతే లేదు, రాష్ట్రంలో యూరియా సమస్య లేదు, రైతులు పని లేక రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటున్నారు, రైతులు ఖాళీగా ఉండి ఎరువుల దుకాణాల ముందు క్యూ కడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఈ ఎరువుల సమస్యకు అసలు కారణం దేశవ్యాప్తంగా 10% తగ్గుదల లక్ష్యం, ఏపీకి 25% కోత విధించిన కేంద్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి ఎరువుల కేటాయింపులో రాజీ పడిపోయింది. 25% 25 వంతు యూరియా కేంద్రం నుంచి రావాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి రాకపోతే యూరియా కొరత కాకుంటే ఇంకేముంటుంది? యూరియా దొరక్క రైతులు అల్లాడిపోక తప్పని పరిస్థితి ఎందుకు రాదు? అయినా సరే చంద్రబాబు యూరియా అదిగో కాకినాడ వచ్చింది, ఇదిగో ఇక్కడికి వచ్చింది, అన్ని రేఖలు వచ్చాయి, ఇన్ని రేఖలు వచ్చాయి, ఇట్లా ప్రచారం చేసుకుంటూ అసలు సమస్యని కప్పిపుచ్చాలి అనే ధోరణిలతో సాగడమే అసలు సమస్యగా ఈరోజు ప్రజాశక్తి బయటపెట్టింది. ఖరీఫ్లో యూరియా కోత ఇలా చూడండి. ఏప్రిల్లో 2024లో 57,000 మెట్రిక్ టన్నులు వస్తే 2025లో 75,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. అంటే 18,000 అదనంగా వచ్చింది. ఎప్పుడు? ఏప్రిల్లో. ఆ తర్వాత మేలో 11,000 టన్నులు కోత, జూన్లో 28,000 టన్నులు కోత, జూలైలో 40,000 టన్నులు కోత, ఆగస్టులో 35,000 టన్నులు కోత. అంటే మొత్తంగా 97,000 టన్నులు. 2024తో పోలిస్తే 2025లో యూరియా కేటాయింపు, ఖరీఫ్ సీజన్కి యూరియా కేటాయింపులో 1,00,000 టన్నులు కోత కోసారు. కేంద్రం యూరియా కేటాయింపుల్లో తగ్గించేసింది. మోదీ ప్రభుత్వం చేసినటువంటి ఈ ఘోరానికి, ఈ నేరానికి కప్పిపుచ్చే పని డబుల్ ఇంజిన్ సర్కారుగా ఉన్న చంద్రబాబు చేస్తున్నారు. కానీ రైతులు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. యూరియా దొరక్క, యూరియా బస్తా కోసం గంటల కొద్దీ వేచి చూసి తెల్లవారులు కూడా పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. పంట కాపాడుకోవాలంటే యూరియా కోసం ఎదురు చూపులతో సాగక తప్పని పరిస్థితి దాపురిచ్చింది. దీనికి మోదీ, చంద్రబాబు అసలు కారకులు అంటూ ప్రజాశక్తి పత్రిక బయటపెట్టింది. ఇక మిగిలినటువంటి లోపల పేజీలో ఉన్న 1-2 కథనాలు చూస్తే, పాడేరు సీట్లు తగ్గుదల జగన్ నిర్వాహకమే. జగన్మోహన్ రెడ్డి 2024 జూన్లో గద్దె దిగిపోయారు. 2024 సెప్టెంబర్లో పాడేరు మెడికల్ కాలేజీకి అడ్మిషన్స్ జరిగాయి. ఎవరు ఆరోగ్య శాఖ మంత్రి, ఎవరు ముఖ్యమంత్రి? మరి సీట్లు తగ్గిపోతే ఎందుకు పెంచలేదు? పోనీ 2024లో అప్పుడే ప్రభుత్వం వచ్చింది కాబట్టి పెంచలేదు. మరి 2025 ఈ ఏడాది అడ్మిషన్స్లో పాడేరు సీట్లు ఎందుకు పెంచలేదు? ఈ ఏడాదిన్నరగా గుడ్డుగుర్రం పళ్ళు తోముతున్నారా? ఏం చేస్తున్నారు ఈ అసత్య కుమార్ అని ఎందుకనాలంటే ఈ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అసత్యాలు ఎక్కువ చెప్తున్నారు. పాడేరులో నిజంగానే జగన్మోహన్ రెడ్డి వల్ల సీట్లు తగ్గిపోతే
ఏడాదిన్నరగా ఈయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డబుల్ ఇంజిన్ సర్కార్. ఆయన బీజేపీ నాయకుడు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఏం చేస్తున్నట్టు? ఏం చేయలేకపోతే ఇంకెందుకు అన్నట్టు? ఏదైనా మంచి జరిగితే తమ వల్ల, ఏది జరగకపోయినా అది జగన్ వల్ల అనే ఈ ధోరణి ఎన్నాళ్ళు కొనసాగిస్తారు? జనం ఆలోచించరా కనీసం కూడా? 40 ప్రాంతీయ పార్టీలకు విరాళాలు 2532 కోట్లు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 70% నిధులు. అంటే ఎలక్టోరల్ బాండ్ల పేరుతో సుప్రీంకోర్టు ససేమేర అన్నప్పటికీ పార్టీలు ఏ రీతిన ఫండ్స్ తీసుకుంటున్నాయో చూడండి. ఆ తీసుకున్నటువంటి ఎలక్టోరల్ బాండ్స్ నిధులు ఇచ్చినటువంటి సంస్థలకి ఎంతగా సాగిలు పడతాయో ఆలోచించండి. ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫోటో పెట్టకూడదనేం లేదు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టిన దాని మీద ఒక రిటైర్డ్ పోలీస్ రైల్వే అధికారి ఒకరు కోర్టులో కేసు వేశారు. జడా శ్రవణ్ కుమార్ దాన్ని వాదించారు. ఆ కేసు పిటిషన్ని హైకోర్టు పిల్లు కొట్టేసింది. ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టకూడదని ఎక్కడా లేదు అన్నట్టుగా హైకోర్టు చెప్పింది. వాస్తవానికి ఎక్కడ లేదు అన్నది పిటిషనర్ నిరూపించాల. రాజ్యాంగం ప్రకారంగా ఉప ముఖ్యమంత్రి అన్న పోస్టే లేదు. మంత్రులే అందరూ, పవన్ కళ్యాణ్ కూడా మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ విషయాన్ని తగిన ఆధారాలతో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయలేకపోతే కేసులు ఇట్లానే కొట్టేసే పరిస్థితి వస్తుంది. ఇక ప్రపంచంలో ఎలాన్ మస్క్ని దాటేసి ప్రపంచ కుబేరుడి జాబితాలో ఇప్పుడు ల్యారీ ఎల్లిసన్ అనేటువంటి ఆయన చేరినట్టుగా చెప్తున్నారు. మొత్తంగా చూస్తే కాకినాడ ఎంపీ పేరిట ఆయన సంస్థకే బురుడి. ఇది ఎంత విడ్డూరంగా ఉందంటే, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఆయన పేరుతో ఎవరో ఒక ఆయన వాట్సాప్లో ఆయన డీపీ పెట్టుకుని ఆయన సంస్థ టీ టైం మేనేజర్కి డబ్బుల కోసం మెసేజ్ చేశారట. నా ఫోన్ నెంబర్ మారింది, మీరు ఈ నెంబర్కి డబ్బులు పంపండి అని. ఎవరైనా ఒక మేనేజర్ తన యజమాని డబ్బులు పంపించండి అని చెప్తే కేవలం వాట్సాప్ డీపీ చూసి డబ్బులు పంపేసేటంత స్థాయిలో మేనేజర్లు ఉంటారా? మేనేజర్ అలా ఉంటే ఇక ఆ సంస్థ ఎలా ఉంటుంది? చాలా విడ్డూరంగా ఉంది. దాదాపు 90 లక్షల రూపాయలట ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ ఎంపీ డీపీ పెట్టుకుని ఎవరో ఒక ఆయన సంస్థ మేనేజర్కి కాల్ చేశారట. కాల్ కూడా కాదు, వాట్సాప్ మెసేజ్ చేశారట. అది చూసి మేనేజరు విడతల వారీగా 13 దఫాలు 90 లక్షల రూపాయలు డబ్బులు పంపేశారట. మరి ఇది నిజమేనా? సాధ్యమా? ఇట్లా ఇలా అంత మేనేజర్ అంత అలసత్వంతో ఉన్నారా? తన బాస్ అకౌంట్ నెంబర్ ఏదో కూడా తెలియదా? తన బాస్ దేనికి పంపించాలో కూడా గుర్తించలేరా? 13 సార్లు పంపే ముందు కనీసం ఒక్కసారి కూడా లక్షల రూపాయలు పంపిస్తున్నప్పుడు మాట్లాడలేరా? మరి ఏం జరిగింది? ఎందుకని ఒక ఎంపీ కూడా ఇలా సైబర్ క్రైమ్లో సైబర్ దళారులకు దొరికేస్తే ఇంకేమనాలి? ఎంపీ సంస్థ ఇంత పేలవంగా నిర్వహణ ఉంటే ఇక ఆయన తీరు ఏ మాదిరి నడుస్తున్నట్టు? ఇలాంటి అనేక ప్రశ్నలకి ఆస్కారం ఇచ్చే ఉదంతం కాకినాడ ఎంపీ పేరిట 92 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు వాట్సాప్ డీపీలో ఎంపీ ఫోటో పెట్టి డబ్బుల కోసం పలుమార్లు సందేశాలు. ఇది నిజమేనని నమ్మిన టీ టైం మేనేజర్ 11 సార్లు వివిధ ఖాతాలకు సొమ్ములు బదిలీ. 11 సార్లు మొత్తంగా. అంటే ఒక డీపీ పెట్టేసి ఎవరో మీరో నేనో పంపేస్తే డబ్బులు పంపేసేలా ఉంటే ఆ టీ టైం మేనేజ్మెంట్ సంస్థ మేనేజర్ ఏ రీతిలో పనిచేస్తున్నారో ఒకసారి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆలోచించుకోవాలి. ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాత కోత వాత పేరుతో మనం విశ్లేషణ చేస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దాంతోపాటుగా వీడియో లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.